తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. మీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రపంచం మొత్తం రక్షించబడాలంటే ప్రతి క్రైస్తవుడు క్రైస్తవునిగా జీవించాలి. దేవునిపైన విశ్వాసం దినదినము వృద్ధి చెందాలి. దేవునిపైన ఆధారపడే లక్షణం ప్రతి పరిస్థితికి మెరుగవ్వాలి. ప్రార్థనలో నశించు ఆత్మలపైన భారం వయసుతో పాటు పెరగాలి. ఇతరులపై ప్రేమ పరిపూర్ణమవ్వాలి. దేవుని స్వరము విని తనకున్న వాటినన్నిటినీ విడిచివచ్చి దేవుడు చెప్పిన చోటుకు ప్రయాణించిన అబ్రహాము ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదంగా నిలిచాడు. నా ప్రియ స్నేహితులారా, నీవు క్రీస్తును విశ్వసించిన వ్యక్తివి గనుక క్రీస్తువలే మారుటకు మారుమనస్సునుంచుము. దేవుడు నిన్ను నిశ్చయముగా దేవుడంటే తెలియని అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంచును. యోబువలే మీ విశ్వాసంలో స్థిరులయ్యుండి దేవుని కృప పొందుకొని గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండుము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, గడచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మను ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచి మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి మా పడకల మీద నుండి క్షేమంగా లేపినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చెయ్యబోతున్న పనుల్లో, రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ఎవరైతే షుగర్, బీపీ, కిడ్నీ, థైరాయిడ్ మరియు ఇతర సమస్త వ్యాధి బాధ బలహీనతలతో బాధపడుతున్నారో వారందర్నీ మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. జీసస్ షైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందర్నీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో క్షేమాభివృద్ధిని, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి, ఘనత, మహిమలు మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్.